ఎంపీ డీకేఆర్న ఇంట్లో ప్రవేశించినటువంటి ఆగంతకుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ ఉన్నారు. మేడం, మీరు ఆ సమయంలో లేనట్టున్నారు. ఇంతకు ఎవరు ప్రవేశించారని మీరు సస్పెక్ట్ ఏమైనా చేస్తున్నారా? ఇంతకు అర్థమైతలేదు ఎవరు అనేది కూడా. నాకు ఇంట్లో పాత పని వాళ్ళు మానేసిన వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు పని మానేసిన వాళ్ళు ఇయర్స్ టుగెదర్ నా ఇంట్లో ఉన్నోళ్లే ఉన్నారు. పని సంవత్సరాల కొద్దీ నా ఇంట్లో పని చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అట్లా మధ్యలో మానేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒకటే ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా మానేసింది. బట్ ఆ అబ్బాయి కూడా ఇటు పరిస్థితి అయ్యి ఉండడం నేను, ఎందుకంటే విజువల్స్ అవన్నీ చూస్తే కూడా అయ్యి ఉండడం నేను. సరే, వచ్చిన అబ్బాయి వచ్చిన దొంగతనానికి వచ్చిన డబ్బుల కోసం వచ్చిపోవాలి తప్ప వేరే వచ్చి చూసుకోవడానికి ఏమి ఉండదు ఆస్కారం. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంట్లో పని చేసిన అబ్బాయి కూడా చాలా రోజులు 1.5 years 2 years పని చేసిండు. సో నా ఇంట్లో ఎక్కడ ఏమున్నదని తెలుసు కూడా. బయట గన్మెన్ అక్కడ రూమ్ లో పోయి చూసిండు, ఒకటే డ్రైవర్ ఉన్నాడు, ఎవరు లేరని తెలుసు. అంటే నేను ఇంట్లో లేనని తెలుసు. తెలిసినప్పుడు నా రూమ్ ఓపెన్ ఉంటుందని కూడా తెలుసు. నా రూమ్ లోకి పోలేదు. సో నా రూమ్ ఓపెన్ ఉంటుందని కూడా తెలుసు ఆ పిల్లోడికి. ఇంట్లో నిజంగా ఆ పిల్లోడు అన్ని ఏండ్లు ఉన్నాడు కాబట్టి నా రూమ్ ఎప్పుడు లాక్ ఉండదు, అది కూడా తెలుసు ఆ పిల్లోనికి. నిజంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే తెలిసిన వాడైతే నా రూమ్లోకి ఎంటర్ కావాలా. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయి అయి ఉండని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కింద ఫస్ట్ ఫ్లోర్లో మా పాప పడుకుంటుందని తెలుసు. సో అక్కడ కూడా అబ్బాయికి తెలుసు కాబట్టి ఆ అబ్బాయి కాదని అనుకుంటున్నాను నేను. సో ఎవరు అనేది అర్థమవుతలేదు. ఏమంటే బాడీ చూస్తే కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అబ్బాయిని అనుమానించినటువంటి పరిస్థితి లేదు. సో ఇంతవరకు ఇంట్లో పనిచేసిన వాళ్ళు, ఆ పర్సనాలిటీ వాళ్ళు మాకు ఇంట్లో ఎవరు పనిచేయరు. ఈ మధ్యలో మానేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. డ్రైవర్లు ఉన్న ఇయర్స్ టుగెదర్ మా దగ్గర పనిచేస్తున్నారు. వంట వాళ్ళు ఉన్న ఇయర్స్ టుగెదర్ పనిచేస్తున్నారు. మా వంట అయితే దాదాపు 26 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. మా ఇంట్లో పని పిల్లలు దాదాపు 5-6 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. సో ఎవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు లేకపోతే మానేసిపోయిన వాళ్ళు అనేటటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. మేడం, ఎగ్జాక్ట్ గా ఏ టైంలో వచ్చారు? ఆ టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఒకసారిగా భయాందోళనకు కూడా గురై ఉంటారు. ముందుగా ఎవరు అలర్ట్ అయ్యారు? తెలియలేదు. వాడు వచ్చింది పోయింది కూడా ఎవరు తెలియలేదు ఇంట్లో. వాళ్ళు 3 అంటే యాజ్ పర్ విజువల్ అంటే సీసీ కెమెరా విజువల్స్ ప్రకారం చూస్తే, ఫుటేజ్ ప్రకారం చూస్తే 3:28కి వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆ సందులోంచి ఎంటర్ అయ్యిండు. మొత్తం ముసుగేసుకుని ఎంటర్ అయ్యిండు. ఎంటర్ కావడమే ముసుగేసుకుని ఎంటర్ అయ్యిండు. ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి వచ్చి ఇదంతా తిరిగిండు. కార్ పార్కింగ్ ఏరియా అంతా తిరిగిండు. ఇక్కడ డ్రైవర్ రూమ్లలోకి పోయి తొంగి చూసిండు. ఈ కింద ఇక్కడ వాషింగ్ ఇక్కడ ఐరన్ చేసే రూమ్ ఉంటుంది, దీంట్లో ఆ కిటికీలకి వెళ్ళి తొంగి చూసిండు. కిచెన్ కిటికీలకి వెళ్ళి తొంగి చూసిండు. చూసి తర్వాత పైకి ఎక్కిండు. మరి ఇక్కడ తెరవడానికి ఏమైనా కింద అవకాశం ఉందా అని చూసిండా తెలియదు. సో పైకి ఎక్కి పైన అవకాశం ఉందేమో అని చూసినట్టున్నాడు. పైన ఇక్కడ ఒక విండో ఉంటుంది, ఆ కిటికీ కింద ఆ విండోకి గ్రిల్ ఉండదు. కింద విండోకి ఆ టఫన్ గ్లాస్ ఉంటుంది, విండో దాన్ని ఓపెన్ చేస్తే బ్రేక్ అయితే శబ్దం వస్తుంది. సో ఆ చిన్న గ్లాస్, ఆ గ్లాస్లో బ్రేక్ కాకుండా, గ్లాస్ బ్రేక్ చేయకుండా ఆ వుడెన్ ఫ్రేమ్ తీసేసి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఆ విజువల్స్ చూసినప్పుడు అర్థమైంది దాంట్లోంచి వచ్చింది అనేది. మేమేమనుకున్నా అంటే పిల్లలు సరిగ్గా తలుపులు వేసుకోలేదేమో, ఏదైనా డోర్ తీసి పెట్టిండేమో, వచ్చిండేమో అని నేను అనుకున్నా ఫస్ట్. ఇమీడియట్గా వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చింది ఇంట్లో, కానీ ఎట్లా వచ్చింది, మీరు తలుపులు తెరిచిపెట్టిందా, ఏం చేసిండు మీరు అని. బట్ వాడు వచ్చింది ఏంటంటే అక్కడి నుంచి ఎంటర్ అయ్యిండు. ఎంటర్ అయ్యి కెమెరా ఇట్లా కార్నర్లో కెమెరా ఉంది. వాడు ఇట్లకెళ్ళి ఆ కిటికీలకి వెళ్ళి ఆ డోర్ కిందికి వెళ్ళి బయటికి వెళ్ళిండు. వెళ్ళంగానే ఆయన లైట్ మనిషి కనపడంగానే కెమెరా లైట్ ఆన్ అవుతుంది. లైట్ ఆన్ కాగానే పోయి ఎమ్మడి పక్కనే డోర్ ఉంటే డోర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిండు. మళ్ళీ లోపలికి వచ్చి పక్కనే పాక్కుంటూ పైకి వెళ్ళి కిచెన్ కట్ట ఎక్కేసి కెమెరా కట్ చేసిండు, కెమెరా వైర్ కట్ చేసిండు. అట్లా ఎంట్రీ అయ్యిండు, ఇల్లంతా తిరిగిండు. అట్లా అన్ని రూములు తిరుక్కుంటా కొన్ని కెమెరాలు టర్న్అవుట్ చేసిండు. మొత్తం ఇల్లంతా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ తిరిగిండు, సెకండ్ ఫ్లోర్ తిరిగిండు, ఫస్ట్ ఫ్లోర్లో డ్రాయింగ్ రూమ్లో తిరిగిండు. డ్రాయింగ్ రూమ్లో 10 నిమిషాలు ఉన్నాడు. ఆ డ్రాయింగ్ రూమ్లో సోఫాలు టేబుల్ ఇట్లనే ఉంటుంది, ఏం లేకుంటుంది పైన. వాడు డ్రాయింగ్ రూమ్లో 10 నిమిషాలు ఉన్నాడు. టార్చ్ చేసుకొని చూసిండు. మొత్తం ఏం చూసిండో తెలియదు, టార్చ్ చేసుకుని అక్కడ ఏం. సార్, మీరు చెప్తున్నటువంటి ప్రకారంగా లేకపోతే సీసీ ఫుటేజ్ చూస్తే మొత్తం ఆ ఇంట్లో తెలిసిన పర్సన్ లాగానే టచ్ అయ్యాడు. అంటే ఇలాంటి వస్తువులు ముట్టే ప్రయత్నం కూడా చేయలేదు. తెలిసిన పర్సన్ కి ఎక్కడ ఏముంటే కూడా తెలుసు కదా. ఇప్పుడు తెలిసిన, ఒకవేళ నిజంగా తెలిసిన పర్సన్ అయితే అక్కడ మేము ఏం పెట్టమని కూడా తెలుసు. ఏముంటాయి ఆ డ్రాయింగ్ రూమ్లో, ఏం పెడతాం మేము? ఏదైనా ఉంటే ఆర్టికల్స్ ఉంటాయి, అవో ఇవో ఏదైనా ఉంటాయి. డ్రాయింగ్ రూమ్లో అయితే ఏ వస్తువులు పెట్టాం కదా. డ్రాయింగ్ రూమ్లో లాకర్ ఉండదు, డ్రాయింగ్ రూమ్లో సొమ్ములు ఉండవు, డ్రాయింగ్ రూమ్లో డబ్బులు పెట్టాము. తిరిగే ప్లేస్లో ఉంటే మా బెడ్రూమ్లలో ఏదన్నా మా సేఫ్లో ఉంటాయి, డబ్బులు ఉన్నా, ఏదైనా జ్యువెలరీ ఉన్నా. బట్ అక్కడికి ఎంట్రీనే కాలేదు. ఇప్పుడు నేను ఇంట్లో లేనని తెలిసిన వాడైతే ఖచ్చితంగా నేను ఇంట్లో లేనని కూడా తెలిసి ఉండాలి.
గన్మెన్లు లేరు, డ్రైవర్ లేరు, ఎవరు లేరు. ఒకటే డ్రైవర్ లక్ష్మణ్ ఉన్నాడు. సో ఇంట్లో ఎవరు లేరని కూడా తెలిసి ఉండాలి. మరి నా బెడ్రూమ్లోకి పోయి ఉండాలా? నా బెడ్రూమ్లోకి ఎంటర్ కాలేదు. సో మా పాప బెడ్రూమ్లోకి పోయిండు. కింద మనమరాల బెడ్రూమ్ ఓపెన్ ఉంది, డోర్ ఓపెన్ ఉంటే లోపలికి పోయిండు. లోపల పోయి చూసి ఏదో టేబుల్ ఏదో బాక్స్ తీసి బయట తీసుకొచ్చేసిండని చెప్పింది ఆమె. సో అంటే వరి ఏంటంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు సడన్ గా టైంలో ఎవరైనా మేల్కొని ఉండుంటే, వాడిని చూసి అరిచేసే ఉండుంటే, అంటే వాడు ఏ రకమైనటువంటి దాడికి పాల్పనేవాడు అనేటటువంటిది ఒక భయం అక్కడ. అంటే మనం ఆ భయాన్ని మనం ఫస్ట్ ఊహించలేకపోయినాను. అరే వాడు నిజంగా వచ్చిండు పోయిండు ఓకే, బట్ వాడు ఒకవేళ నా మనమరాలంలోకి పోయినాడు, గ్రాండ్ డాటర్, ఆమె ఒక పాప సడన్గా మెలకు వచ్చింది, వాడిని చూసింది, భయపడింది, అరిచింది, వాడు ఏం చేసేవాడో తెలియదు కదా. నోరు మూసేసి ప్రాణం తీసేస్తే వాడు ఏం చేయలేం. ముందే ఆమె చాలా డెలికేట్గా ఉంటుంది. ఇట్లనే మూసేసిండు అనుకోండి కొద్దిసేపు, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. సో అది పెద్ద వరి అయింది. ఇంతకు ఎందుకు వచ్చిండు? దొంగ అయితే దొంగతనం చేసిపోవాలా? మేడం మీరు వచ్చాక మీ మనవరాలతో కానీ పాపతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఒక్కసారిగా భయాందోళనకు గురై ఉంటారుగా మీరు అన్నట్లుగా. మార్నింగ్ వరకు తెలియదు ఈ ఇష్యూ అంతా. మార్నింగ్ 6 o'clock కి మా డ్రైవర్ చూసిన తర్వాత తెలిసినాక వాళ్ళు భయపడుతున్నారు. అరే ఇప్పుడు ఇంట్లో నేను లేనప్పుడు ఉండాలంటే భయం అయిపోయింది. నువ్వు ఉంటే సెక్యూరిటీ ఉంటావు, నువ్వు లేకుంటే ఎవరు ఉండరు కదా, మేము ఎట్లా అనేటటువంటి భయము పిల్లలకి వచ్చింది వాళ్ళ. సో దాని గురించి నేను సెక్యూరిటీని పెంచమన్నా. నేను కూడా కాన్స్టిట్యున్సీ వెళ్తుంటా. కాన్స్టిట్యున్సీ వెళ్ళినప్పుడు నా దగ్గర చాలా మంది, నేను కాన్స్టిట్యున్సీలో ఏ ప్రోగ్రాంలో పోయినా 100 మంది నాకు గ్యాదర్ అవుతారు చుట్టుముట్టు. అప్పుడు కూడా నాకు సెక్యూరిటీ అవసరం. దాంట్లో ఎవరైనా ఒక్కరైనా ఆగంతుకుడు దూరితే నాకు సెక్యూరిటీ మీద అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అంతమందిలో ఎవరు మనోళ్ళుగా ఎవరైనా ఏ ఒక్కరు వచ్చినా కూడా నేను చెప్పలేను కదా దాంట్లో. సో అక్కడ కూడా సెక్యూరిటీ పైన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు. మార్నింగ్ సీఎం కూడా కాల్ చేసినట్టున్నారు, మీతో ఏం మాట్లాడారు? మామూలుగా కాన్స్టిట్యున్సీలకు వెళ్తే ఏదైనా ప్రోగ్రాంలకి వెళ్తాం. మేము ప్రోగ్రాంలకి వెళ్ళినప్పుడు లోకల్ ఎమ్మెల్యేలకేమో ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. ఎస్పీ గారు, అక్కడ ఉన్న డిఎస్పీ గారు, నేను చాలాసార్లు కంప్లైంట్ చేసిన, డిఐజీకి, ఐజీకి చాలాసార్లు కంప్లైంట్ చేసిన. నేను ఒక విమెన్ని, నేను వెళ్ళినప్పుడు నా చుట్టుముట్టు చాలా మంది, ఆ గన్మెన్ 2 గన్మెన్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అసలు సెక్యూరిటీ ఉండదు. నాకు వెనక ముందు పోలీస్ బందోబస్తు ఉండదు. అంత మొత్తం ఎమ్మెల్యేలకు మీరు అంత బందోబస్తు ఇస్తున్నారు. అరే వాళ్ళకి ఇవ్వండి, నేను అభ్యంతరం పెడతాను. అరే నాకు కూడా ఇవ్వండి. దాని గురించి ఇప్పటిదాకా అసలు ఎవరు స్పందిస్తలేరు. దాని గురించి అసలు అంటే పట్టించుకోవడానికి పరిస్థితి కనపడుతుంది. చాలాసార్లు కంప్లైంట్ చేశాను నేను. అంటే డిపార్ట్మెంట్ డిఐజీకి చేసిన, ఐజీకి చేసిన, లోకల్ ఎస్పీకి రెగ్యులర్గా మాట్లాడతా, లోకల్ డిఎస్పీకి రెగ్యులర్గా చెప్తా. అసలు వాళ్ళు ఎస్ఐలు వాళ్ళ మాట రావడానికి ఎమ్మెల్యేల అనుమతి కోసం వెయిట్ చేస్తుంటారు. ఇది టూ మచ్. ఇది మీరు చెప్తున్నట్టుగా ఆల్రెడీ మీకు ఒక భయాందోళన ఉంది జనాల్లోకి వెళ్తున్నప్పుడు, కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు. ఈ ఘటన తర్వాత మీకు మరింత థ్రెట్ ఉందని కూడా మీరు భావిస్తుంటారు కదా. సో మార్నింగ్ సీఎం కూడా రెస్పాండ్ అయినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసినారు నాకు, మాట్లాడినప్పుడు చెప్పిన నేను, ఇప్పుడు అంటే నేను ఒక మహిళని, నాకు ఎవరితోనో శత్రుత్వం లేదు, ఎవరితోనో నాకు ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు, కాంట్రవర్సీస్ లేవు, భూమి పంచాయతీలు లేవు, ఆస్తి పంచాయతీలు లేవు, లేకుంటే ఇంకేదైనా బిజినెస్ పంచాయతీలు లేవు, ఏ పంచాయతీలు ఎవరితోనో లేవు నాకు. మేము ఓన్లీ రాజకీయం ప్రజల లోపల ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నా. సో ఎందుకు ఇది దీని వెనుక ఏమైనా జలసీ ఉన్నదా ఎవరికైనా, ఎందుకోసం అనేటటువంటిది మాకే అసలు అనుమానంగా ఉంది. ఏంది ఇది, వాట్ ఈస్ హ్యాపనింగ్ అనేది. సో దీని మీద పొద్దున ఆనంద్ కమిషనర్ సిపి కూడా ఫోన్ చేశారు, ఆనంద్ గారు. వారికి కూడా చెప్పినారు కానీ మన క్లూ ఏంటి ఇవ్వండి మేడం అంటే, నాకు అసలు ఏమీ లేదు క్లూ ఇవ్వడానికి కూడా. అసలు ఐ డోంట్ సస్పెక్ట్ ఎనీవన్. దాని సస్పెన్షన్ ఉంటారు, ఫలానా వ్యక్తి ఇట్లా నేను ఎవరితోనో నాకు ఏదో గొడవ అయిందనో, లేకుంటే మా ఫ్యామిలీ గొడవ అయిందనో, మా పంచాయతీ ఉన్నామనో, అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పక. అసలు ఏమీ లేవు మాకు అట్లాంటిది. సీఎం గారికి చెప్పిన నేను, ఇట్లా ఇష్యూ ఈ విధంగా ఉన్నది, నేను ఉండను, మాక్సిమం టైం నేను బయట తిరుగుతుంటా, కాన్స్టిట్యున్సీలో పోతుంటా, హైదరాబాద్లో నేను హార్డ్లీ ఉంటా నేను. సో నేను లేనప్పుడు నా ఇంట్లో నా ఫ్యామిలీ వాళ్ళకి సెక్యూరిటీ లేకుంటే ఎట్లా, ఒక ఎంపీ ఇళ్ళనో లేకుంటే ఎంపీ ఇల్లు అని చెప్పి కావాలని చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా సెక్యూరిటీ లేకపోవడం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చాలా భయం, అంటే పిల్లలకు కూడా, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా భయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, మా ఇంట్లో పిల్లలకు కానీ భయంకరంగా అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాకు ఇమ్మీడియట్గా సెక్యూరిటీ పెంచండి నాకు. అదేవిధంగా నా ఇంటి దగ్గర కూడా ఖచ్చితంగా సెక్యూరిటీని ఉంచాలని చెప్పి వారిని నేను కోరడం జరిగింది. సార్ వారి దానికి సానుకూలంగానే స్పందించారు.
మేడం వివిఐపి ఇళ్లలో ఇలా ప్రవేశించడానికి ఎవరు సాహసం చేయరు, ముఖ్యంగా అంటే వ్యాపారవేత్తల ఇళ్లలో చూసాం. కానీ ఇలాంటి పొలిటీషియన్స్ ఇంట్లలో ఎప్పుడో ఒక ఆర్డర్ ఉంటుంది, సిబ్బంది ఉంటారు, గన్మెన్స్ కూడా ఉంటారని. అయితే ఇక్కడ పర్టికులర్గా తను ఏ వస్తువును దొంగిలించలేదు. సో పక్కాగా ఇది రెక్కి నిర్వహించే ఇంట్లోకి ప్రవేశించడానికి మీరు అనుమానిస్తున్నారా? ఆ వచ్చినటువంటి ఆగంతుడు తిరిగినటువంటి మొత్తం ఇల్లంతా తిరిగితే ఎందుకోసం వచ్చిండు, ఎందుకు ఇల్లంతా తిరుగుతున్నాడు, ఎందుకు ఏం చూసుకోపోనికి వచ్చిండు, ఏం చేయడానికి వచ్చాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మనం అసలు ఊహించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకోసం వచ్చిండు, దేనికోసం మొత్తం ఇల్లంతా తిరిగిండు. సో నెక్స్ట్ ఏమన్నా మన ప్లాన్ ఉన్నదా, అసలు ఇది నా ఇల్లని తెలిసి వచ్చిండా తెలియక వచ్చిండా, అసలు ఎట్లా వచ్చిండు, ఎందుకు వచ్చిండు. దొంగతనానికి వచ్చినాడు పక్కన ఇడ దొరకకపోతే ఇంకో ఇంట్లోకి పోతాడు అంటే ఇటు చూస్తే దొంగ అనేది మనకు అర్థమైతలేదు, దొంగ కాదనేది అర్థమవుతుంది. సో వచ్చిండు, డైరెక్ట్ గా గోడలు దుంకిండు, మళ్ళీ ఎక్కిండు, రోడ్ మీద ఎక్కిండు, ఆటో ఎక్కిపోయిండు. అంటే పర్పస్ గా ఇక్కడికే వచ్చినట్టు మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. పర్పస్ఫుల్లీ ఇక్కడికే వచ్చినది అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, తగు జాగ్రత్తలు కూడా మా కుటుంబ పరంగా మేము తీసుకుంటాం. బట్ గవర్నమెంట్ బాధ్యత కూడా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నాకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. సో ఇప్పటికే ఎంపీ అరుణ ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన సీఎం కూడా ఆరా తీశారు, భద్రతను కూడా పెంచుతామని చెప్పారు. అయితే తను ఒక ఎంపీగా ఉండడం, కాన్స్టిట్యుయెన్సీకి కూడా వెళ్తూ ఉంటాను, చాలా మందిలో తిరుగుతూ ఉంటాను కాబట్టి సెక్యూరిటీ పెంచాలని నేను పలుమార్లు పోలీస్ ఆఫీసర్స్ను కోరినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. సో ప్రస్తుతం అగంతకుడు ప్రవేశించినటువంటి తీరునంతా కూడా ఎంపీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వెనక వైపు నుంచి తను ప్రవేశించడం, అదేవిధంగా ఇంట్లోకి రావడం, ఏ వస్తువును కూడా ముట్టకుండా తచ్చాడడం, ఏ వస్తువును కూడా దొంగిలించకపోవడంతో పక్కా రెక్కి నిర్వహించే ఇది తన ఇల్లు అని తెలిసే లోపలికి ప్రవేశించాడు. ఒకవేళ ఆ టైంలో ఎవరు నిద్రలేయలేదు కాబట్టి తను కామ్గా వెళ్ళిపోయాడు. ఇన్ కేసు అగంతకుడిని గుర్తించి అక్కడ ఉన్నటువంటి శబ్దాలు ఎవరైనా ఇన్ కేసు తన కూతురు కానీ లేకపోతే మనవరాలు కనుక లేచి ఉంటే తను ఎక్కడ దొరికిపోతానా అనే ఉద్దేశంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడినా లేకపోతే దాడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఈరోజు మరింత భయానకంగా ఉండేదని చెప్తున్నారు. సీఎం కూడా హామీ ఇచ్చారు, పోలీస్ ప్రొటెక్షన్ పెంచుతామని చెప్పి. గతంలో కూడా తాను చాలాసార్లు పోలీస్ ఆఫీసర్స్ని కూడా రిక్వెస్ట్ చేశాను, కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళినటువంటి టైంలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని కూడా పోలీస్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకువెళ్ళానని చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి ఘటన పైన అగంతకుడు ఎవరు అనేది ఆనవాళ్ళని బట్టి చూస్తే తన ఇంట్లో ప్రీవియస్గా వర్క్ చేసినటువంటి వర్కర్స్ అయితే కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ కేసు వర్కర్ వచ్చి ఉంటే నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళడం, ఎక్కడెక్కడ ఎలాంటి విలువైనటువంటి వస్తువులు దాచి ఉంటున్నానో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి నేరుగా అదే రూమ్లోకి వెళ్ళేవాడు. కానీ ఒక డ్రాయింగ్ హాల్లో టచ్ ఆడాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉద్దేశపూర్వకంగానే వచ్చి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎంపీ. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.